వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ ఇతర కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ నేతల దృష్టిని ఆకర్షిస్తోంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ కలహం కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకతాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా మురళి కూడా కౌంటర్ ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కొంతకాలం పార్టీ జోక్యంతో వివాదం చల్లారినా ఇటీవల భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకంపై మంత్రి సురేఖ మరియు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య కొత్తగా పంచాయతీ మొదలైంది. ఇక తాజాగా ఈ తగువు మరింత పెరిగి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరకు చేరింది. తన శాఖలోని టెండర్లపై పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కూడా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి కోసం విడుదల చేసిన 72 కోట్ల టెండర్లలో తన అనుమతి లేకుండా పొంగులేటి జోక్యం చేసుకున్నారని ఆమె భావిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి దేవాదాయ శాఖ అధికారులు సమాచారం అందించడంతో సురేఖ తీవ్రంగా స్పందించి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కొండా ఫ్యామిలీ వర్గాల ప్రకారం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా పొంగులేటి తన పరిధిలోని పనుల్లో జోక్యం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాక పోలీసు అధికారుల బదిలీలో కూడా జోక్యం చేసుకున్నారని గతంలోనే కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో ఈ వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరోవైపు టెండర్ విషయమై తనపై విమర్శలు చేయడం అన్యాయమని పొంగులేటి కూడా తీవ్రంగా స్పందిస్తున్నారట. ఇంతలోనే ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి సారించారు. వరంగల్ కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత వివాదాలపై పూర్తి నివేదికను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. మేడారం జాతరకు ముందు అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యంపై ఇలాంటి తగువులు ప్రతికూల ప్రభావం చూపవచ్చని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి కొండా ఫ్యామిలీ తదుపరి అడుగు మీదే. సీఎం జోక్యంతో సురేఖ తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా, లేక ఢిల్లీ పెద్దల ముందే తేల్చుకునేందుకు ముందుకు వస్తారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.